అమరావతిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ చరిత్ర చెప్తూ తన తాత తండ్రులంతా కూడా చాలా పెద్దవారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అని చెప్పి తన కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గురించి చాలామందికి తెలియదు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి అనేక సంవత్సరాలు అవుతుంది. భవిష్యత్తులో కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో, తన మాయాజాలంతో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కారణం మా తాతలు ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం, ఆ బాటలోనే మా నాయన, మా చిన్నాయన వీళ్ళంతా కూడా నడిచి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబ చరిత్ర ఏంది, వైఎస్ తాత ఏం చేశాడనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. అదే సందర్భంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఉండడంతో ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీస్ సంబంధించిన ఫాదర్లు, అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని, అంటే పేదరికాన్ని ఆసరా చేసుకొని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి, తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర, అంటే హై స్కూల్ మెయింటైన్ చేసే ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంగా చేరడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఆ రోజే వెంకటరెడ్డి గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బ్రిటిషర్ల పంచన చేరడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు సిఎస్ఐ స్కూల్కు కాంపౌండ్ ఉండేది కాదు. కాంపౌండ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే గౌండ్రీలను గోడ కట్టే వాళ్ళు కూలీలను చూడమని చెప్తే వెంకటరెడ్డి గారు 1-2 రోజులు ఆలోచన చేసుకొని, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, మేము మా పిల్లలందరం కలిసి ఆ కాంట్రాక్టును చేసుకుంటాం ఫాదర్ అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది.